ఓం అఖండం సచ్చిదానందమవాంగ్మానసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్టసిద్ధయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం ఏవం చ సతి మనసైవానుద్రష్టవ్యం యన్మనసా నమనతే అని రెండు వాక్యాలను తీసుకుని ఒక చోటేమో మనసుతో చూడలేము, రెండో చోటేమో మనసుతో పని లేదు అని చెప్పుకుంటాము. మరి దీనికి ఏమన్నా గొడవ వస్తే అంటే లేదయ్యా అని చెప్పి రెండు లక్షణాలు చెప్పారు. ఏమిటవి ఆ రెండు లక్షణాలు ఏమిటి అంటే ఏంటండి అవి? ఫలవ్యాప్యత్వము వృత్తి వ్యాప్యత్వము. ఆ మొదటిది ఏమిటి? వృత్తి వ్యాప్యత్వం. వృత్తి వ్యాప్తత్వము, తర్వాత ఫల వ్యాప్తి. ఈ రెండు తెలిసిన తర్వాత ఇవి ఇలా ఉండగా అని మొదలెడుతున్నాడు. తర్వాత వాక్యం ఏమిటది? ఏవం భూత స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం శ్రవణమనన నిధిధ్యాసన సమాధ్య అనుష్ఠానస్యాపేక్షితత్వాత్వేపి ప్రదర్శ్యంతే. శ్రవణం నామ షడ్విధలింగైరశేష వేదాంతానామద్వితీయే వస్తుని తాత్పర్యావధారణం. లింగాని తు ఉపక్రమోపసంహారాభ్యాస అపూర్వతా ఫలార్థ అర్థవాదోపపత్యాఖ్యాత్ని తత్ర ప్రకరణ ప్రతిపాద్యస్యార్థస్య తదాద్యంతయోర్ ఉపపాదనం ఉపక్రమోపసంహారౌ యథా ఛాందోగ్యే షష్ఠాధ్యాయే ప్రకరణ ప్రతిపాద్యస్య అద్వితీయ వస్తునః ఏకమేవాద్వితీయం ఇత్యాదౌ ఐతదాత్మ్యామిదం సర్వం ఇత్యంతే చ ప్రతిపాదనం. ప్రకరణ ప్రతిపాద్యస్య వస్తునా తన్మధ్యే పౌనఃపుణ్యేన ప్రతిపాదనం అభ్యాసః. యథా తత్రైవాద్వితీయ వస్తునః మధ్యే తత్వమసీతి నవకృత్వః ప్రతిపాదనం. ప్రకరణ ప్రతిపాద్యస్యాద్వితీయ వస్తునః ప్రమాణాంతరా విషయీకరణం అపూర్వత. యథా తత్రైవాద్వితీయో వస్తునో మానాంతరా విషయీకరణం. ఫలం తు ప్రకరణ ప్రతిపాద్యస్యాత్మజ్ఞానస్య తదనుష్ఠానస్య వా తత్ర శ్రూయమాణం ప్రయోజనం. యథా తత్ర ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యేథ సంపత్స్య ఇత్యద్వితీయ వస్తుజ్ఞానస్య తత్ప్రాప్తిః ప్రయోజనం శ్రూయతే. ప్రకరణ ప్రతిపాద్యస్య తత్ర ప్రశంసనం అర్థవాదః. యథా తత్రైవ కుత తమాదేశమప్రాక్ష్యో येन శ్రుతం భవచ్చ మతమత్థ విజ్ఞాతం ఇత్యద్వితీయ వస్తు ప్రశంసనం. ప్రకరణ ప్రతిపాద్యార్థ సాధనే తత్ర శ్రూయమాణా యుక్తిరుపపత్తిః. యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్వాచారాంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇత్యాదావద్వితీయ వస్తు సాధనే వికారస్య న వాచారంభణ మాత్రత్వే యుక్తి శ్రూయతే. తీసి పెట్టి ఇవ్వాలి అని చెప్పే కదా.
ఇదండి విషయం. ఇక్కడ ఏం చెబుతున్నారు? మనం ఏం తెలుసుకోవాలి ఇంతకీ? మనం ఏం తెలుసుకోవాలి అంటే పరమ శుద్ధ చైతన్యముని సాక్షాత్కరింప చేసుకోవాలి. ఇది కదా మన లక్ష్యం. దీనికి కావాల్సిన ముందు వివరాలన్నీ చాలా తెలుసుకున్నాం. ఏది తత్వం తెలుసుకున్నాం, అట్లాగే అహం బ్రహ్మాస్మి పదానికి ఆ పదం యొక్క తాత్పర్యం తెలుసుకున్నాం. ఒకటేమన్నా పరోక్ష జ్ఞానం అన్నాం, ఒకటేమన్నా అపరోక్ష జ్ఞానం అన్నాం. ఇంతకీ ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలండి అంటే ఆ తెలుసుకునే అధికారి. వాడిని మనం ఏమంటాం? ప్రమాత. తెలుసుకోవలసినది ప్రమేయం. ఆ ప్రొసీజరు ప్రమాణం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇలా పరమశుద్ధ చైతన్యము యొక్క సాక్షాత్కారం అయ్యే వరకు కూడా ఆ ప్రమాత అయినటువంటి అధికారి ఏం చేయాలి అని ఇప్పుడు చెబుతున్నాడు. ఏం చేయాలంటే 3 పనులు చేయాలి. 3 పనులు కాదులేండి. నిజం చెప్పాలంటే 3. శ్రవణ మన నిధిధ్యాసలు అంటాము. శ్రవణము మననాదుల యొక్క అభ్యాసము చెయ్యాలి. చేస్తూనే ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసల అభ్యాసము చేయటము అంటే ముందు అసలు శ్రవణ మనన నిధిధ్యాసలు అంటే ఏమిటో తెలియాలిగా. తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసలు తెలిసిందయ్యా అంచేత దాన్ని వివరణ మనం ఇప్పుడు ఈ భాగంలో చెప్పుకోబోతున్నాం. ఏవం భూత. ఇక్కడ చాలా నెక్స్ట్ పదాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం అన్నాడు. స్వస్వరూప చైతన్యము సాక్షాత్కారం అంటే ఏమిటి? ఏమంటే నాకు కన్నుంది, ముక్కుంది, జుట్టు ఉంది, చెయ్యి ఉంది, బట్టతలుంది, ముక్కు నల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా స్వరూపం కాదా? అంటే ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నావు నాయన? నువ్వు ఈ దేహము కాదురా బాబు, ఆ పరమాత్మ చైతన్యమే నీవు. అఖండ చైతన్యము నీవు అనేటటువంటి విషయాన్ని అది తెలుసుకోవాలి కదా. కనుక మనం తెలుసుకోవాల్సి స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం. ఏం చేశాడు గురువు? తత్వత్వం అసి అని చెప్పి వాచ్యార్థముతో భిన్నముగా కనపడిన లక్ష్యార్థముతో ఖండైక రసస్వరూపముగా నిర్ధారణ చేశాడు అపరోక్ష జ్ఞానంతో. తర్వాత ఈ తలుపేవే దగ్గరికి. తర్వాత అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవ వాక్యము అంటే పరోక్షానుభూతి విషయం కూడా చెప్పాడు. ఈ స్థితి రీచ్ అవ్వాలి. ఎక్కడి నుంచి? ఈ తత్వమసి దగ్గర నుంచి అహం బ్రహ్మాస్మి స్థితికి రీచ్ అవ్వాలి. ఏమండి? దీనికోసం ఏం చేయాలి మనము అంటే అలా చెయ్యటానికి శ్రవణ మనన నిధిధ్యాసన సమాధి అనుష్ఠానము యొక్క ఆపేక్ష చేత అంటే ఇవి కావాలయ్యా నీకు అని చెప్పి వాటిని కూడా చెప్తున్నాడు. శ్రవణ మనన నిధిధ్యాసన సమాధి అనుష్ఠానం. వీటి యొక్క ఆపేక్ష ఉంది మనకి. అంటే వీటితో ఆలంబంతో చేయాలి. అందుకనే తెలుసుకోవాలి. శ్రవణం అంటే ఏమిటి? షడ్ విధ లింగై. లింగము అంటే గుర్తండి. షడ్లింగములు అంటే షడ్విధ లింగములు. ఒక్క నిమిషం అండి. వీటిని షడ్లింగములు అని కలిపి చదువుతాం. ఏవం భూత స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం శ్రవణ మనన నిధిధ్యాసన సమాధ్యనుష్ఠానస్య అపేక్షత్వాత్ తే అపి ప్రదర్శ్యంతే. దాన్ని కూడా చూపిస్తున్నాడు. శ్రవణం నామ మీ టెక్స్ట్ బుక్ లో ఈ శ్రవణం కింద అండర్లైన్ చేసుకోండి. శ్రవణం నామ షడ్లింగై
ఉమ్. షడ్విధ శ్రవణం నామ షడ్ లింగై. ఈ షడ్లింగే కూడా అండర్లైన్ చేసుకోండి. అశేష వేదాంతానాం అద్వితీయే వస్తుని తాత్పర్య అవధారణం లింగానితు. ఇక్కడ ఇది రాసుకోకండి, ఈ అండర్లైన్ చేసే ఉపక్రమోపసంహారాభ్యాస పూర్వత ఫలార్థవాదుపపత్యాఖ్యాని. షడ్లింగాలంటే ఇవి అని చెప్పాడు, వాటి వివరం కింద చెబుతున్నాడు. తత్ర ప్రకరణ ప్రతిపాద్యస్య. ప్రకరణము అంటే ఏమిటి అంటే, మనకి ఒక శాస్త్ర గ్రంథం చెబుతున్నప్పుడు వాటిని కొన్ని చాప్టర్స్ గా విడగొడతాడు. ఏమండి, ఈ చాప్టర్స్ గా విడగొట్టిన తర్వాత అందులో కొన్ని పాయింట్స్ గా చెప్తాడు. ఇలా ఈ పాయింట్స్ లో ఒక సూత్రంలో ఉండొచ్చు, 4-5 సూత్రాల నుంచి ఎన్నైనా సూత్ర సంఖ్యతో నియమం లేదు. సూత్ర సంఖ్యతో అంటే బ్రహ్మసూత్రాలు చెబుతుంటే గనక సూత్ర సంఖ్యతో నియమం లేదు. వీటిని అధికరణము అంటారు. అధికరణము అంటే ఒక ప్రపోజిషన్ అనుకోండి, అర్థం చేసుకోండి. ఒక ప్రపోజిషను, దానిని ఎందుకు కాదో డిస్కషను, అది ఎందుకు అవునో డిస్కషను, ఎందుకు కాదో అన్న ప్రపోజల్ ఫస్ట్ పాయింట్, దీన్ని పూర్వపక్షము అంటారు. అయిన తర్వాత దాని మీద డిస్కషను, అది అయిన తర్వాత దేర్ ఫోర్ ఇది ఇంతే అని డిసైడ్ చేసేది సిద్ధాంతం. ఇది అధికరణం గురించి. ఇక ప్రకరణము అంటే ఏమిటి అంటే, ఒక విషయాన్ని మనకి సమగ్రంగా బోధించే భాగము. ఒక విషయాన్ని మనకి సమగ్రముగా బోధించే భాగం. ఇక్కడ ఏం చెప్తున్నారు, సరే ఇప్పుడు చూద్దాం. ఇంకా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ప్రకరణం లింగాని ఉపక్రమ అది రైట్. షడ్లింగై అశేష వేదాంతానాం అద్వితీయే వస్తుని తాత్పర్యావధారణం లింగాని తు ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత ఫలార్థవాద ఉపపత్తి ఆఖ్యాని. అవి ఈ పేర్లు గలవి అని. ఆఖ్యము అంటే పేరు అని. ఏమండి, అత్ర ప్రకరణ ప్రతిపాద్యస్య, ఆ ప్రకరణంలో ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో అర్థము యొక్క, ఏమండి, ప్రకరణం ఒక బ్లాక్ ఉంటుంది కదా, మరి కంటెంట్ అంతా ఒక బ్లాక్ లో ఉంటుంది. ఈ బ్లాక్ యొక్క ప్యాసేజ్ అనుకోండి, కాసేపు ప్యాసేజ్ అర్థం చేసుకోండి. ఈ ప్రకరణం యొక్క ప్యాసేజ్ ఆద్యాంతయో ఉపపాదనం, ఏదైతే ప్రపోజ్ చేస్తున్నాడో అది ఉపక్రమ ఉపసంహారం. ఈ రెండు కలిపి ఒకటే, షడ్లింగాల్లో ఒకటే ఇది. ఉపక్రమోపసంహారౌ ద్వివచనం. యథా అని ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఛాందోగ్యే షష్టాధ్యాయే ప్రకరణ ప్రతిపాద్యస్య అద్వితీయ వస్తునః. ఇంతకీ ఈ ఛాందోగ్యోపనిషత్తులో షష్టాధ్యాయంలో దేని గురించి చెప్పాడయ్యా అని అంటే, తత్వమసి గురించి చెప్తాడు. తత్వమసి అనేటువంటి మహావాక్యార్థాన్ని గురించి చెబుతాడు. సరే, ఏం చెప్పాడు అంటే అది ఉపసంహారం అయిపోయింది. ఎలా? ఛాందోగ్య షష్టాధ్యాయే ప్రకరణ ప్రతిపాద్యస్య అద్వితీయ వస్తునః. ఏం చెబుతున్నాడు? స్టార్టింగ్ ఏముందిట? ఏకమేవాద్వితీయం ఇత్యాదౌ అని, ఏకమేవాద్వితీయం అని ఆ ప్రకరణం ప్రారంభమైంది. ఉపక్రమం ఎట్లా చేశాడు?
ప్రకరణ ఉపక్రమం ఎట్లా చేశాడు? ఏకమేవాద్వితీయం అని బ్రహ్మ ఏమో ఉంటుంది మనకు. కంక్లూజన్ ఎట్లా చేశాడు? ఏతదయమాత్ ఏతదాత్మాయం ఇదం సర్వం అని క్లోజ్ చేశాడు. ఏకమేవ అద్వితీయం ఆత్మ్యం ఏతదాత్మ్యం ఇదం సర్వం, ఇదంతా కూడాను ఆత్మ వస్తువే అని తేల్చాడు. ఇదంతా ఆత్మ వస్తువు అంటే ఒకటే ఉన్నట్టుగా లెక్క. ఇక్కడ అద్వితీయం ఏకమని చెప్పాడు, ఇక్కడ ఒకటే ఉందని చెప్పాడు. ఉపక్రమ ఉపసంహారాలు పూర్తి చేశాడు కనుక ఈ ఉపక్రమ ఉపసంహారం అండర్లైన్ చేసుకోండి. తర్వాత ప్రకరణ ప్రతిపాద్యస్య వస్తునః తన్మధ్యే పౌనః పుణ్యేన ప్రతిపాదనం అభ్యాసః. అంటే ఆ ప్రకరణం ఉన్న ప్యాసేజీ మొత్తంలో కూడా ఈ చెప్పదలుచుకున్న విషయాన్ని పౌనః పుణ్యేన మాటి మాటికి రిపీట్ చేస్తూ ప్రతిపాదించడం ఏదైతే ఉందో దానిని అభ్యాస అన్నాడు. ఎలా? యథా తత్ర ఏవా అద్వితీయ వస్తుని మధ్యే తత్వమసి ఇది నవకృత్వః ప్రతిపాదనం. తత్వమసి 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 అనేది 9 సార్లు చెప్పాట ఆ ప్రకరణంలో. అంటే రిపీట్ చేసినట్టేగా. ఇది అభ్యాస. తర్వాత ప్రకరణ ప్రతిపాద్యస్య అద్వితీయ వస్తునః ప్రమాణాంతర అవిషయీకరణం అపూర్వత. ఇప్పుడు నేను ప్రపోజల్ పెడుతున్నానండి సౌమ్య గారు మీకు. చెప్పండి గురుగారు. నేను ప్రపోజల్ పెడుతున్నా, మీరు ఒప్పుకు తీరాలి. తప్పకుండా అండి. ఒక్క నిమిషం ఉంటే మనమే మధ్యే తత్వమసి. ఏమండి మీకు ప్రపోజల్ ఏం పెడతానన్నానంటే, నేను మాట చెబుతా. వేదము ప్రకారము ఉపనిషత్తుల ప్రకారము నీళ్లు వేడి నీళ్లలో చేయి పెడితే కాలుతుంది అని చెప్పబడింది అన్న. ఏం చెప్పాను? ఉపనిషత్తుల ప్రకారము వేడి నీళ్లలో చేయి పెడితే కాలుతుంది. దీనికి ఉపనిషత్తు కావాలమ్మా నీకు? అక్కర్లేదండి. ఎలా తెలిసింది మరి? జనరల్ గా అనద్దు. వేడి నీళ్ళలో చేయి పెడుతుందని కాలింది అని చెప్పు. అనుభవం అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసింది. లేదా ఎవడైనా చేయగలుగుతున్న సూర్యుని చేయి పైకి లాక్కుంటే అనుమాన ప్రమాణం ద్వారా తెలిసి ఉండొచ్చు. లేకపోతే ఉపమాన ప్రమాణం ద్వారా తెలిసి ఉండొచ్చు. అరే ఆ రోజు నువ్వు వేడి వేడి అన్నం ఉప్మా నోట్లో పెట్టుకుంటే చుర్రని కాలిందే, అట్లాగే ఇది కూడా అని ఉపమాన ప్రమాణం ద్వారా తెలియచ్చు. లేదా ప్రత్యక్ష అనుమాన ఉపమాన చెప్పండి. శబ్ద ప్రమాణం, అర్థాపత్తి, అనుపలబ్ధి. ఈ 6 రకాల ప్రమాణాలలో దేని ద్వారా అయినా మనకి ఏదో ఒక ద్వారా ఈ వేడి నీళ్ళలో చేయబెడితే కాలుతుంది తెలుస్తుందో తెలియట్లేదా? తెలుస్తుందండి. తెలుస్తుంది. అలా తెలియకుండా, ఏ ప్రమాణంతో కూడా తెలియకుండా కేవలము ఈ వాక్యము ద్వారా, ఈ ప్రకరణంలో చెప్పిన వాక్యము ద్వారానే జ్ఞానము నీకు కలిగితే దానిని అపూర్వత అన్నారు. అంటే ప్రకరణ ప్రతిపాద్యస్య అద్వితీయ వస్తునః ప్రమాణాంతర అవిషయీకరణం, వేరే ప్రమాణములకు అది విషయము కాకపోవుట అన్నది అపూర్వత. యథా తత్రైవ అద్వితీయ వస్తునః మానాంతర అవిషయీకరణం.
వేరే ప్రమాణముల ద్వారా మనకి ఇది తెలియదు పో అని చెప్పటం. ఇది అపూర్వత. ఏమండి? తర్వాత తర్వాత ఏం చెప్పాడు? తర్వాత ఏం చెప్పాడు? ఫలం ఫలంతు గురించి చెప్పాడండి. ఫలంతు ఫలంతు ఆ, ప్రతిపాద్యస్య ఫలం తు తదనుష్ఠానస్య వా ఫలం తు ప్రకరణ ప్రతిపాద్యస్య ప్రకరణ ప్రతిపాద్యస్య ఆత్మజ్ఞానస్య తదనుష్ఠానస్య వా తత్ర తత్ర శ్రూయమాణం ప్రయోజనం. ఎట్లా? ఆచార్యవాన్ పురుషః వేద తస్య తావద్యేవ చిరం యావత్ న విమోక్ష్యే అధ సంపత్స్యే ఇది అద్వితీయ వస్తు జ్ఞానస్య తత్ ప్రాప్తిః ప్రయోజనం శ్రూయతే. ఇది ఫలం అన్నమాట. తర్వాత ప్రకరణ ప్రతిపాద్యస్య తత్ర తత్ర ప్రశంసనం, దాని గొప్పతనాన్ని చెప్పటం అర్థవాదః. యథా తత్రైవ. ఇప్పుడు ప్రశ్న, యథా తత్రైవ. ఈ తత్రైవ అంటే ఏమిటి? చెప్పాలి ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా. అలాగే అన్నా అండి. ఏవ అంటే మాత్రమే. అక్కడే అక్కడ మాత్రమే. ఎక్కడ? తత్రైవ. అదే ఆ అక్కడ ఎక్కడ? ఆ ప్రకరణములో ఏ ప్రతిపాదించిన ప్రకరణంలో? విషయం. ఉమ్, ఛాందోగ్య చాందోగ్య శాస్త్ర ఉపనిషత్తులో శబాష్ శబాష్ శబాష్. చాందోగ్యంలో షష్టాధ్యాయంలో మనం చాందోగ్య షష్టాధ్యాయం ఉదాహరణ తీసుకుని నడుస్తున్నాం కదమ్మా. అవును. తత్వమసి గురించి అండి. తత్రైవ ఉత తం ఆదేశం అప్రాక్ష్యః ఏన అశ్రుతం శ్రుతం భవతి. అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం. ఈ పదాలన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా అద్వితీయ వస్తువు యొక్క ప్రశంస చేసబడింది కనుక ఇది అర్థవాద. ప్రకరణ ప్రతిపాద్య అర్థ సాధనే. ఈ ప్రకరణంలో ప్రతిపాదించిన అర్థం సాధించటాని కోసము తత్ర తత్ర శ్రూయమాణ యుక్తి అంటే ఉదాహరణలు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేడి నీళ్ళల్లో చేయి పెడితే కాలుతుంది అని చెప్పానో ఒక ఉదాహరణ, పిచ్చి ఉదాహరణ, అట్లా అలా యుక్తులు ఏవైతే చెప్తాడో అది ఉపపత్తి అన్నాడు. ఉపపత్తి యథా, ఎలా? ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ ఎగ్జాంపుల్ వస్తుంది? ఆ ఛాందోగ్య ఉపనిషత్ ఎగ్జాంపుల్ వస్తుంది. తత్ర యథా సౌమ్య, నాయనా ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్ వాచారంభణం వికారః. వాచారంభణం అంటే నోటితో ఊరికే చెప్పడమే. ఏమండి? వాగాడంబరం అంటామే అదన్నమాట. వికారః నామధేయం మృత్తికా ఇతి ఏవ సత్యం. మృత్తిక మృత్తిక మట్టి ముద్ద గురించి దానితో తయారైంది. ఇది అక్కడ ఉన్న వాక్యం చదవండి. ఏవం మృత్తిక సత్యం. ఇది ఏవ సత్యం. ఏవ మృత్తికేవ సత్యం. మృత్తికేతిత్యేవ సత్యం ఇత్యాది ఇత్యాది ద్వితీయ వస్తు సాధనే వికారస్య వాచారంభణ మాత్రత్వే
యుక్తి శ్రూయతే. ఇక్కడ దాకా వచ్చాం. కనుక అంటే అర్థం ఏమైంది ఇక్కడ? ఈ ప్రకరణంలో ఏదైతే ప్రతిపాదించటానికి యోగ్యమైన వస్తువు ఉందో అనే విషయాన్ని మనకి చెబుతున్నాడు. ఇక్కడ చూడండి మీరు, షడ్లింగములు. లింగ్యం అంటే ఏం లేదండి, తెలుగులో చాలా క్లియర్ గా అర్థం కావాలంటే షడ్లింగ్యం అంటే ఒక క్లూ అన్నమాట. ప్రూఫ్, క్లూ, గుర్తు, ఇవన్నీ కూడా లింగానికి దేవుడిగా అనేకమైన సిద్ధం అర్థాలు. చేసి పైకి వెళ్ళి పూలు అవి కోసుకురాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు అన్నం తీసుకెళ్ళి అక్కడ బయట పడేయకుండా ఏదైనా చెట్లలో వేయి మూలన. అలాగే వాళ్ళ ఉపక్రమ ఉపసంహారం, అభ్యాస, అపూర్వతా ఫలం, అర్ధవాదోపపత్తి చ. ఉపక్రమ ఉపసంహారాలంటే ఏమిటి అంటే బిగినింగ్ ఎండింగ్ ను గుర్తించటం. అభ్యాస అంటే రిపీట్ చేయటం. ఏమండి, అభ్యాస అంటే రిపీట్ చేయటం, రిపిటేషన్ అన్నమాట. ఫలం అంటే లాభం, లేదా దాని యొక్క ప్రయోజనం. ఇంపార్టెన్స్. అర్థవాదం అంటే దాన్ని గ్లోరిఫై చేసి చెప్పడం మాటి మాటికి. ఉపపత్తి అంటే లాజిక్, లాజిక్ తో ఒక కారణం, సందర్భానుసారంగా యోగ్యత గల వస్తువు యొక్క వివరణ చెప్పడం సార్. అంతే. ఇది మనకి తత్వమసి ప్రకరణం తీసుకుంటాడు. ఇందులో తత్వమసి ప్రకరణం తీసుకుని ఏం చేస్తున్నాడు అంటే తత్వమసి ప్రకరణం అంటారు దీన్ని. ఇదే ఎందుకు చెప్పాడండి అంటే మనకి తత్వమసి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రకరణం ఏమవుతుంది? బ్రహ్మతో మొదలవుతుంది, బ్రహ్మతోటే ముగిస్తుంది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం తద్దైక ఆహుర సదేవామగ్ర ఆసీదేకమేవాద్వితీయం అని ఆ ప్రారంభమైంది. ఐతదాత్మా ఇదగం సర్వం తత్సత్యం స ఆత్మతత్వమసి శ్వేతకేతో అని ముగిస్తాడు. ప్రారంభము బ్రహ్మముతోటే మొదలెట్టాడు, ముగింపు బ్రహ్మముతోటే చెప్పాడు. ఇది ఉపక్రమ ఉపసంహారాలు సరిపోయినాయి. ఈ అభ్యాస అంటే ఏమిటన్నాడు అంటే ఇదే 6వ అధ్యాయంలో ఈ ప్రకరణం ఉంది కదండి, ఈ 6వ అధ్యాయం, దీన్ని మళ్ళీ అనేకమైనటువంటి చిన్న చిన్న ఉప ప్రకరణ చాప్టర్స్ ఉంటాయి. ఈ అన్ని విభాగాల్లో కూడా ఐతదాత్మ ఇదగం సర్వం తత్సత్యం స ఆత్మా త్వమసి శ్వేతకేతో. విజయ్ కుమార్ గారు, ఐతదాత్మ ఇదగం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి కేతకేతో అనే ఈ వాక్యము 9 సార్లు రిపీట్ చేసింది ఇది మొత్తం ప్రకరణంలో. కనుక దీన్ని ఏమంటాం మనం? అభ్యాసం అంటాం సార్. అభ్యాస. ఇక అపూర్వత. వేదాంతము అన్న దేనికి ఉన్నదయ్యా అంటే బ్రహ్మను నిరూపించడానికి మాత్రమే. ప్రమాణాంతర అవేద్యం అపూర్వం అంటాం. అంటే ఈ మిగిలిన 6 ప్రమాణాల ద్వారా ఏదైనా ఒక ప్రమాణం ద్వారా ఆత్మతత్వాన్ని మనం ప్రూవ్ చేయగలమా అండి? లేదండి. చేయలేము. కనుక ఇక్కడ అపూర్వత అంటే ఇక్కడ ఏమవుతుంది? కర్మకాండ ద్వారానూ తెలియదు,
లేదా ప్రమాణాంతరాలు 6 ప్రమాణాల ద్వారానూ తెలియదు. మరి ఎట్ట తెలుస్తుందయ్యా అంటే ఈ బ్రహ్మము అన్నది అపూర్వ విషయము, ఉపనిషత్తు చెబితేనే తెలుస్తుంది. ఏమండి ఈ అపూర్వని వివరించడానికి ఏం చేస్తాడంటే చాందోగ్యంలో విద్యార్థిని ఓ నీళ్ల గిన్నె తెమ్మంటాడండి, తెమ్మని ఉప్పు తెమ్మంటాడు, నీళ్లు తెమ్మంటాడు, ఉప్పు తెమ్మంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఉప్పు నీళ్ళలో వేసేయమంటాడు, ఈ ఉప్పుని నీళ్ళలో వేసేయమన్నాడు. ఇప్పుడు నీళ్లు ఎక్కడ రుచి చూస్తే ఉప్పు కలవని రుచి, ఎక్కడ రుచి చూస్తే ఉప్పు కలిసిన రుచి ఉంటుందండి చెప్పండి. ఇది అందులో అంతర్లీనమైపోయింది కదా సార్. ఈ ఉప్పు కనుక నీటిలో ఎక్కడి నుంచి నీళ్లు అంతర్లీనమైపోయింది. ఎక్కడి నుంచి నీళ్లు నాలుగు మీద పెట్టుకున్నా ఉప్పుగానే ఉంటాయి. అవును సార్. ఉప్పుని చూడగలవా అమ్మా? ఇంకా దాంట్లో కలిసిపోయాక చూడలేము సార్. కానీ రుచి తెలుస్తుందా లేదా? రుచి తెలుస్తోందండి. కనుక ఈ నీరు మొత్తము కూడా ఆ ఉప్పు ఉన్నది నీకు కనపడుతోందా? లేదు సార్, నా అనుభవానికి మాత్రమే అది తెలుస్తోందండి. నాలుగు మీద వేసుకుంటే తెలుస్తుంది. నేను రుచించటం వల్ల నాకు అనుభూతి, వేసుకుంటూ తెలుస్తోంది సార్. కనుక ఈ శరీరం మొత్తం అంతా కూడా పరమాత్మ చైతన్యం నిండుంది. అవును సార్. ఏమండి? కానీ మనకి గుర్తించలేము, కానీ అనుభవంలోకి వస్తుంది అది. ఇది వేరే ఉదాహరణ ద్వారా ఆత్మని ప్రూవ్ చేయలేవు. ఉప్పుని నీళ్ళని ప్రూవ్ చేయొచ్చేమో, కానీ ఆత్మ వస్తువు ఇది అని చెప్పలేము. ఇది కేవలం ఉపనిషత్తు వాక్యం వింటేనే తెలుసు. దానికి ఉపపత్తిగా వేరే ఎగ్జాంపుల్ గా చెప్పచ్చేమో కానీ ఆత్మ ప్రాపర్ని మాత్రం మీరు ఎక్కడ ప్రమాణము చూపించలేరు. అట్లాగే అత్రైవ కిల సత్ సౌమ్య నిభాలయసే, బ్రహ్మము ప్రత్యక్ష అగోచరము, ప్రమాణాంతరముతో అగమ్యము కనుక బ్రహ్మము యొక్క అపూర్వత అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి? బ్రహ్మము అంటే అది ఇందులోని విషయము. కనుక ఈ వేదాంతం మొత్తంలో ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు? వేదాంతారం అంటున్నావు అంటే బ్రహ్మము గురించి తెలుసుకుంటున్నావు. కనుక ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవటం అన్నదే విశిష్టమైనటువంటి అంశము. ఇది వేదాంతంలో మాత్రమే తెలుస్తుంది, ఇతర ప్రమాణాలతో తెలియదు. అంటే వేదాంతము అన్నది బ్రహ్మని తెలియజేసే ఏకైక ప్రమాణము, ఇతర ప్రమాణములతో తెలియదు అని మనకి చెబుతాడు. అయిన తర్వాత ఫలం అంటే ప్రయోజనం. ఇది తెలిస్తే ఏమవుతుంది? ఏం తెలుసుకున్నానయ్యా? బ్రహ్మము, సరే తెలుసుకున్నా, తత్వమసి వాక్యం చెప్పావు, నువ్వు బాగానే ఉంది గురువు గారు, నాకు తెలిసింది, నాకేంటి లాభం అంటే బ్రహ్మవితాప్నోతి పరం, తాను మోక్షమును పొందుతాడు. ఎవడైతే బ్రహ్మజ్ఞానము కలిగిందో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అంటే బ్రహ్మమునందే తాత్పర్యము అని ఫలంగా చెప్పారు. అదే మన ఉదాహరణ వాక్యం అంటే ఈ చాందోగ్యంలో 6 అధ్యాయాలు ఏం చెప్తాడు? తస్య తావదేవ చిరం అథ విమోక్షే అంటుంది. అంటే బ్రహ్మజ్ఞానికి జీవన్ముక్తి కలుగుతుంది, శరీర పతనానంతరం విదేహముక్తి కలుగుతుంది. కనుక ఫలితం ఏమిటి? ప్రయోజనం ఏంటంటే జీవన్ముక్తియే ఫలము, విదేహముక్తియే ఫలము. ఇది ఇందులో చెబుతాడు. ఇక అర్థవాదం అంటే దాన్ని గొప్పగా చేసి చెప్పటం. ఈ ఉపనిషత్తులో అద్వైత జ్ఞానాన్ని విశేషంగా పెంచి చూపిస్తాడు. అరే నువ్వు ఇది చేసావనుకో, ఇది చేయకపోయినా చేసినట్టు అవుతుందిరా, ఇది తినలేదనుకో తిన్నట్టు అవుతుందిరా, ఏవో చెబుతాం కదా మనం ఇట్లా. అదే చెబుతున్నాడు. అర్థవాదం అంటే
ఒక ఉన్న దాని యొక్క గొప్పతనాన్ని చెప్పటం. ఎలా చెబుతున్నాడు? ఏక విజ్ఞానేన, ఏ ఒక్కటి జ్ఞానం నీకు తెలిస్తే సర్వం విజ్ఞానం భవతి. ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయి. అది ఎట్లా తెలుస్తుందండి? నాకు అర్థంగా చెప్పండి అసలు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? కార్యకారణ సంబంధం దగ్గరికి వెళ్ళాలి. ఈ కార్యము, దీనికి కారణం ఏమిటి? ఇగో ఫలానా అంటే చెట్టును చూసి గింజ తెలిస్తే చెట్టు ఉన్నట్టు తెలుస్తుందా లేదా? ఈ గింజలో ఈ చెట్టు ఉన్నది తెలుస్తోందండి. తెలుస్తుంది. ఈ గింజ ఎక్కడి నుంచి వచ్చిందండి? పండు నుంచి. ఓహో, గింజ కార్యము, పండు కారణము. పండు దగ్గరికి వెళ్దాం. పండు ఎక్కడి నుంచి వచ్చింది? పండు కారణం ఏంటండి? చెట్టు అండి. సరే, చెట్టు కారణము, పండు కార్యము. చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమిలోంచి వచ్చిందండి. సో మట్టి కారణము, చెట్టు కార్యము. ఇట్లా ఎంత వెనక్కి వెళ్ళగా 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 ఒక చోట అంటే పరమాత్మ చైతన్యం దగ్గర దానికి మళ్ళీ ఇంకో కారణం దొరకదు. అదే కారణం అంటే మూల కారణం. అది తప్ప దానిపైన ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు ఆ కారణం తెలిస్తే ఓహో, దీని నుంచి పరమాత్మ చైతన్యం నుంచి, శుద్ధమైన చైతన్యం నుంచి సమష్టి అజ్ఞానముతో కలిసి ఓహో, ఆనందమయ కోశము, సుషుప్తి, కారణదేహము పుట్టాయా? ఓహో, దాని నుంచి విజ్ఞానమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, ప్రాణమయ కోశం వచ్చాయా? దీని సూక్ష్మ శరీరం అంటామా? ఓహో, దీని నుంచి మళ్ళీ ఏమొచ్చింది? అన్నమయ కోశం వచ్చిందా? అంటే దీన్ని స్థూల శరీరం అంటావా? అంటే చెట్టు, పుట్ట, గుట్ట, నేను, వాడు, వీడు అనుభవించేది ఇవన్నీ కూడా పరమాత్మ చైతన్యమా? ఈ జ్ఞానం కలిగిందా లేదా? కలిగింది సార్. అంటే ఏది తెలిస్తే అన్నీ తెలిసాయో. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞాని ఆత్మజ్ఞానమును పొందుతాడు అని దీనికి ఏం చెబుతున్నాడు? ఉదాహరణ ఎక్కడి నుంచి చెబుతారంటే దీనికి సాధారణంగా ఇప్పుడు మనం చాందోగ్యం చదువుకుంటున్నా కఠోపనిషత్తు నుంచి ఒక ఉదాహరణ చెబుతారు. ఏమిటది? ఇందులో కూడా చెప్తారు. ఇందులో కూడా మనకి ఉదాహరణ ఉంది. ఏమిటది? యథా సౌమ్యేకేన ఇత్యాది వాక్యముల ద్వారా. యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఒక మట్టి ముద్దను తీసుకుంటే సర్వం మృణ్మయం, మట్టితో కూడిన అన్నీ కూడా, అంటే కుండ, చట్టి, మూకుడు వగైరా వగైరా వస్తాయి. అదేమిటయ్యా? వాచారంభణం. నోటితో దానికి చట్టి అని పేరు పెట్టావు, కుండ అని పేరు పెట్టావు, బాణ అని పేరు పెట్టావు, గిన్నె అని పేరు పెట్టావు, మూకుడు అని పేరు పెట్టావు. ఉన్నదేమిట్రా అంటే ఈ వికార నామధేయం. ఈ నోటితో చెప్పుకునే వికారాలకు పెట్టుకున్న పేర్లే తప్ప మృత్తిక ఇతి ఏవ సత్యం. మృత్తిక ఒక్కటే సత్యం అనే జ్ఞానం కలిగిందయ్యా అని యుక్తి ఉపపత్తి ద్వారా మనకి చూపించాడు. అంటే ఈ ఉపపత్తి చూపించటంలో మనకి ఏమర్థం చేసుకోవాలి అంటే, ఉపనిషత్ అన్నది ఊరికే మూఢ నమ్మకంగా చెప్పేది కాదు, అర్థం పర్థం లేని వాదన కాదు, ప్రతిదానికి సహేతుకమైనటువంటిది చెబుతుంది. కనుక బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనంటే గాలికి చెప్పిన మాట కాదు. దానికి కార్యకారణ సంబంధాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఈ కార్యకారణ సంబంధం ద్వారా కార్యము కారణములో కలిసి ఉంటుంది కాబట్టి అది మనం సాంఖ్యంలో చెప్పుకున్న సత్కార్యవాదాన్ని గుర్తు చేసుకుంటే ఇది చివరికి ఎక్కడికి వస్తావు అంటే అనుమాన ప్రమాణం ద్వారా బ్రహ్మ సత్యం. ఎందుకు?
జగత్ కారణత్వాత్, ఈ జగత్ అనే కారణం ఉన్నది కాబట్టి, జగత్తుకి కారణమైంది కాబట్టి, ఈ జగత్తు మళ్ళీ లయమై కారణంలో కలుస్తుంది కాబట్టి జగత్ అనేది మిథ్య. ఎందుకు? కార్యత్వాత్, అది కార్యమైంది కాబట్టి. కార్యము అనిత్యము, కారణము నిత్యము. కార్యం మట్టి కుండ అనిత్యము, మట్టి నిత్యము అని ఇలా వెళ్ళి వెనక్కి కార్యానికి కారణం, కారణానికి కార్యం, ఇట్లా వెనక్కి వెళ్తే కారణం ఎక్కడ ఆగిపోతుందో అది సత్యం. వృత్తికేవ సత్యం, బ్రహ్మ సత్యం. మరి దాని నుంచి పుట్టిన ఈ జగత్తు మిథ్య అని ఉపపత్తి ద్వారా నిరూపించాడు. కనుక ఇవన్నీ ఎక్కడయ్యా అంటే బ్రహ్మమునందు సమన్వయం అవుతాయి. ఇలా మనకి ఇక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? ఎక్కడో దాటిపోయాం. ఉపపత్తి అయిపోయింది. ఈ యుక్తి ఉపపత్తి అయిపోయింది. దాని తర్వాతి వాక్యానికి వెళ్దాం. మననంతు, టైం అయిపోయిందండి, ఉందిగా కాసేపు. మననంతు, ఇది కూడా చెప్పేసుకుందాం. మననంతు శ్రుతస్యాద్వితీయ వస్తునో వేదాంతానుగుణయుక్తిభిః అనవరతం అనుచింతనం. ఇందాక ఎక్కడ దాకా చెప్పాడు? శ్రవణం వరకు చెప్పాడు. 6 లింగాలతో తెలుసుకోవయ్యా అని. రెండోది అయినటువంటి మననాన్ని చెబుతున్నాడు. మననంతు శృత అంటే శ్రవణం చేసినటువంటి, శృతస్యాద్వితీయ వస్తునో వేదాంతానుగుణయుక్తిభిరనవరత అనుచింతనం విజాతీయ దేహాది ప్రత్యయ సహితాద్వితీయ వస్తు సజాతీయ ప్రత్యయ ప్రవాహో నిదిధ్యాసనం సమాధిర్ద్విధః సవికల్పో నిర్వికల్పశ్చేతి తత్ర సవికల్పో నామ జ్ఞాతృజ్ఞానాది వికల్పాయాస అపేక్షయా ద్వితీయ వస్తుని తదాకారకారితాయాశ్చిత్తవృత్తేరవస్థానం తథా మృణ్మయ గజాదిభానే అపి మృద్భానవత్ ద్వైతభానే అప్యద్వైతం వస్తు భాసతే తదుక్తం ఋషిస్వరూపం గగనోపమం పరమం సకృద్విభాతం త్వజమేకం అక్షరం అలేపకం సర్వగతం యదద్వయం తదేవ చాహం సతతం విముక్తో. ఇది ఇక్కడి వరకు చెప్పుకుందామండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? మననంతు శృతస్య విన్నటువంటి అద్వితీయ వస్తున, ఇప్పటిదాకా శ్రవణం చెప్పుకున్నాం కదా. ఈ లింగ్యములతో చెప్పుకున్నాము. లింగములు కదా, లింగ్యములు, గాకి యావత్తు కూడా ఉంటుంది. ఇప్పుడు మననం చెబుతున్నాడు. ఆ శృతస్య అద్వితీయ వస్తున వేదాంత అనుగుణ యుక్తిభిః అనవరతం అనుచింతనం విజాతీయ దేహాది ప్రత్యయరహిత అద్వితీయ వస్తు సజాతీయ ప్రత్యయ ప్రవాహ నిధిధ్యాసనం. ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసనం 3 చెప్పాడు. ఏమండి అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ 6 రకాల లింగములతో యొక్క తాత్పర్యాన్ని సవ్యముగా అర్థము చేసుకుని, ఆ 6 లింగాలు అర్థం చేసుకోవాలి ఫస్ట్.
అర్థం కాకుండా ముందుకు రావద్దు. వచ్చిన తర్వాత ఈ వేదాంతములో ఏదైతే ప్రతిపాదించబడిందో అందులో మనకి చెప్పిన యుక్తులు ఏవేవైతే ఉన్నాయో ఈ యుక్తుల యొక్క మాధ్యమము ద్వారా, దీని యొక్క సహాయముతో, ఈ యుక్తుల యొక్క సహాయముతో అద్వితీయమైన బ్రహ్మముని నిరంతర చింతన చేయటాన్ని మననము అంటారు. ఇక నిధిధ్యాసనం అంటే ఏమిటి అంటే ఈ శరీరాన్ని తీసుకుని ఈ శరీరములో ఎక్కడి వరకు బుద్ధి పర్యంతం రకరకాలైనటువంటి జడ పదార్థములకి భిన్నముగా ఈ జడ పదార్థములు అనే జ్ఞానము కలిగి భావనని వదిలిపెట్టి ఈ జడ పదార్థములు ఏది బుద్ధి వరకు ఉన్నటువంటి ఈ జడ రకరకాలైన జడ పదార్థాలని పక్కకి పెట్టి ఇవన్నీ కూడా ఒకటైన ఏకమాత్రమైనటువంటి బ్రహ్మముగా భావన చేసి విశ్వాసము కలిగి ఉండుట, దీనిని నిధిధ్యాసనం అన్నాడు. ఏమండి అంటే ఏమైంది? ఏమైందండి? 5 రూపాయల ప్యాకెట్ వేసేయండి వాడికి పక్కన. నాయన 5 రూపాయల ప్యాకెట్ నాకు ఎందుకు స్వామి విజయ్ కుమారా? ఈ మేస్టర్ పాపం అన్ని పనులు చేసుకుంటూ పాఠం వింటాడు, గుర్తుండదు. ఆయనకే ఇబ్బంది పాపం, ఆయన అర్థం చేసుకోవాలి. అది శ్రవణము అంటే ఏమిటి? షడ్లింగయుక్తముగా వేదాంత వాక్యముల యొక్క అందులో ఉన్న అద్వితీయమైనటువంటి వస్తువు యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకోవాలి. షడ్లింగములు అంటే ఏమిటి? ఉపక్రమ, ఉపసంహారము, వ్యాసము, పూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి. వీటి ద్వారా బ్రహ్మ యొక్క జ్ఞానం అని కలుగుతుంది. ఇలా షడ్లింగముల ద్వారా వచ్చినటువంటి వేదాంత వాక్యం యొక్క అర్థమైన తర్వాత దాని నిరంతరము ఆ బ్రహ్మచింతనలోనే ఉండుట మననము. కేవలము బ్రహ్మము తప్ప ఈ సమస్త జడ వస్తు ఉన్నదంతా కాదు, ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థమే అనే విశ్వాసము కలిగి ఉండటం నిధిధ్యాసమే. దీని తర్వాత సమాధి స్థితి వస్తుంది. ఈ సమాధి స్థితి వచ్చినప్పుడు మిగతా విషయాలు చెప్పుకుంటాం. ఈ సమాధి అంటే ఏమిటండి? ఈ సమాధి స్థితి అంటే ఏమిటి అంటే ఈ సమాధి అనగా ఏమిటి? సమాధి 2 రకాలు, సవికల్పక, నిర్వికల్పక అని. కానీ నిజానికి రివర్స్ లో చెప్పుకోవాలి. నిర్వికల్పక ముందు వస్తుంది, సవికల్పక తర్వాత వస్తుంది. ఇది మనం చదువుకున్నట్టు గుర్తు. నిర్వికల్పక జ్ఞానం, సవికల్పక జ్ఞానం. ఏ పుస్తకంలో చదివా తల్లి? భాష చదువుకున్నాం కదా సార్, అక్కడ చదివాను సార్. ముందు జ్ఞానాల్లో మనకి ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఏ జ్ఞానం ముందు కలుగుతుంది అనేది మనం తెలుసుకునేటప్పుడు నిర్వికల్పం ముందు జరుగుతుంది, తర్వాత సవికల్ప జ్ఞానం కలుగుతుంది తెలుసుకున్నాం. అనుమాన ప్రమాణంలో వచ్చింది సార్. తర్క భాష అనుమాన ప్రమాణంలో వచ్చింది సార్. వండర్ఫుల్ అండి, చాలా ఆనందం అనిపించింది. నిర్వికల్పంలో గుణక్రియలు తెలియవండి, ఓన్లీ జాతి ఒకటే తెలుస్తుంది. జస్ట్ చూసిన వెంటనే ఇక్కడ ఏదో ఉంది అనుకుంటాం సార్. తర్వాత సంపూర్ణ జ్ఞానం సవికల్పంలో వస్తుంది. అస్థి ఉన్నది అని స్ఫురణ కలుగుతుంది. అవును సార్. అక్కడ సవికల్ప జ్ఞానంలో ఏముంటుందంటే జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు, జ్ఞానము ఇత్యాది వికల్పములు లేకుండా. ఏమండి మరి ఇక్కడేం చెబుతున్నాడు మనకి? ఈ పుస్తకంలో వేదాంతంలో సమాధి ద్వివిధ సవికల్పక నిర్వికల్పక అన్నాడు. అక్కడేం చేశాడు?
నిర్వికల్పం నుంచి సవికల్పానికి తెచ్చాడు. అవునా కాదా? అవును సార్. అవును. మరి ఈ ఆర్డర్ ఇలా ఎందుకు చెప్పాడు ఇక్కడ, అక్కడ అలా ఎందుకు చెప్పాడు అంటే అది కరెక్టా ఇది కరెక్టా అంటే రెండూ కరెక్టే. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి అసలు నీకు జ్ఞానం కలిగే ఆర్డర్ ఏమిటయ్యా అన్న దగ్గర అక్కడ చెప్పేశాడు. ఇక్కడ మనం ఎక్కడున్నాం? ప్రపంచం, నేను, నా చెయ్యి, కన్ను, ముక్కు, వగైరా వగైరా వగైరా, ఇదే ప్రపంచము. ఇది సవికల్ప జ్ఞానమా నిర్వికల్ప జ్ఞానమా? సవికల్పం అండి సార్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? నిర్వికల్పానికి వెళ్ళాలి సార్. అది కనుక ఇక్కడేమో పవాద క్రమం తెచ్చుకున్నాం, ఇక్కడేమన్నా సరే అక్కడేమన్నా అధ్యారోప క్రమంలో చెప్పుకున్నాం, ఇక్కడ అపవాద క్రమంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందు సవికల్ప జ్ఞానం కలిగింది, దీని నుంచి తీసేసి నిర్వికల్ప జ్ఞానానికి వెళ్ళాలి. ఇంతే తేడా. అది ఆకారంలో ఉన్న చిత్తవృత్తి అవస్థానం. ఎలా? మృణ్మయ గజాదిభానే, మట్టితో చేసిన ఏనుగు బొమ్మలాగా అన్నాడు. ఏనుగు కనపడిందా మట్టి కనపడిందా? సింపుల్ తేడా అంటే ఏనుగా మట్టా అని డిసైడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఏమండి? కనుక మట్టితో చేసిన ఏనుగు యొక్క దగ్గర మృత్యుభావము, అలాగే ద్వైత భానములో అద్వైత వస్తువు కనపడాలి. అందుకే ఏమన్నారు? దృశి రూపం గగన ఉపమమం పరం సకృద్ విభాతం తు అజం ఏకం అక్షరం అలేపకం సర్వగతం తద్ అద్వయం తద్ ఏవ చ హం సతతం విముక్తం ఓం అని ఇక్కడి దాకా చెప్పారండి. ఇక్కడికి ఆపుదాం. ఇక్కడికి సవికల్పం చెప్పుకున్నాం. ఎందుకు? ఏనుగు బొమ్మ మట్టి బొమ్మ అన్ని చెప్పుకున్నాం కాబట్టి ఆ మట్టి ఏనుగులో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యము అనగా మట్టిని మాత్రమే తెలుసుకుంటే ఇక్కడ సవికల్పం దాకా వచ్చాం. నిర్వికల్పం ఏమిటో రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుదాం.